అందరికీ నమస్కారం అండి. బ్రహ్మముహూర్త సమయాన్నే అమృత సమయం అని కూడా అంటారు. ఈ సమయంలో ముక్కోటి దేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. ఈ సమయంలో గనక ఏ పనులు మొదలుపెట్టినా తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు అంటారు. కొంతమందికి బ్రహ్మముహూర్తంలో సడన్‌గా మెలకువ వస్తుంది. బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తే ఏం జరుగుతుందో, ఆ సమయంలో ఏ పనులు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. బ్రహ్మముహూర్తంలో కొంతమందికి సడన్గా మెలకువ వస్తుంది. అలా మెలకువ వచ్చేవారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. త్వరలోనే వారు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. దేవతలు తిరిగే బ్రహ్మముహూర్త సమయంలో మెలకువ వచ్చే వారి గురించి పురాణాల్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో సడన్గా మెలకువ వచ్చే వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా, మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఒక మనిషికి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే సమయంలో తప్పకుండా కొన్ని సంకేతాలు కనపడతాయి. ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో అలాంటి వారికి త్వరలో కాలం కలిసి రాబోతుందని సంకేతము. తెల్లవారుజామున మెలకువ వచ్చినట్లయితే వెంటనే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరి, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని చదువుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో వారి యొక్క జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. బ్రహ్మముహూర్తంలోనే దేవతలు మేలుకుంటారు. బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బ్రహ్మముహూర్త సమయాన్ని దేవతల సమయంగా భావిస్తారు. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయటం వల్ల దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు. బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటల లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ఒక్కొక్కసారి తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో కొంతమందికి గజ్జల శబ్దం వినిపిస్తుంది. గజ్జల శబ్దం గనక విన్నట్లయితే ఎవరైనా భయపడతారు. కానీ బ్రహ్మముహూర్తంలో గజ్జల శబ్దం వినిపిస్తే ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభసూచకము. బ్రహ్మముహూర్తంలో పూజలు చేసుకునేవారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు గనక పఠించినట్లయితే యజ్ఞయాగాదులు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వాళ్ళు ఒక విధంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అలాంటి వారు తొందరలోనే సులువుగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారింట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ప్రతి శుక్రవారము బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి చెట్టు ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసి కోరుకున్న కోరిక చెప్పుకున్నట్లయితే జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది. చాలా మందికి తెల్లవారుజామున కలలొస్తూ ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు. చనిపోయిన పూర్వీకులు కలలో కనపడితే అదేదో చెడు సంకేతమని చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే చనిపోయిన పెద్దలు కలలో కనిపిస్తే అది చాలా మంచి కలగా భావించాలి. పూర్వీకుల ఆశీర్వాదము ఇంటిపై ఉంటుందని అర్థం చేసుకోవాలి. అయితే ఎవరైనా ఏడుస్తున్నట్టు కల వస్తే త్వరలోనే ధనవంతులవుతారని సంకేతము. ఒక్కొక్కసారి మనం చనిపోయినట్లు కలలొస్తూ ఉంటాయి. కలలో మన మరణం కనిపిస్తే చాలా మంచి జరగబోతుందని అర్థము. త్వరలోనే అదృష్టం పొందబోతున్నారని సంకేతము. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే మీ కోరికలు నెరవేరుతున్నాయని సంకేతము. కనీసము వారంలో ఒక్కసారైనా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజాగదిలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో ఇంటికి రాజయోగం కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో చేసే స్నానాలను దేవతల స్నానంగా పరిగణిస్తారు. బ్రహ్మముహూర్తంలో స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బ్రహ్మముహూర్తంలో సడన్గా మెలకువ వచ్చిన వారు ముందుగా దేవుని ఫోటో చూస్తే చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవి ఫోటో గనక చూసినట్లయితే అఖండ రాజయోగం కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో డబ్బు పెట్టుకునే బీరువాలో 5 యాలకులను పెట్టుకున్నట్లయితే ఇంట్లో సంపద పెరుగుతుంది. బ్రహ్మముహూర్త సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో తులసి చెట్టు ముందు ఒక దీపం వెలిగిస్తే చాలు, ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది.
ప్రతి శుక్రవారము బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు తీర్చిదిద్ది ఇంటి గడపను శుభ్రం చేసి పసుపు కుంకాలతో అలంకరించాలి. ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే అంతులేని ఐశ్వర్యం లభించడంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పిల్లలు నిద్రలేచినట్లయితే చదువులో చురుకుగా ఉంటారు. వారు ఎంచుకున్న లక్ష్యాలను సాధించటం జరుగుతుంది. ఈ సమయంలో మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. అందువలన చదివిన విషయం ఏదైనా బాగా గుర్తుండిపోతుంది. ఆ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ధ్యానం చేసుకున్నట్లయితే నెగటివ్ ఆలోచనలు కూడా పోతాయి. సీతమ్మ వారిని చూడటానికి ఆంజనేయ స్వామి బ్రహ్మముహూర్త సమయంలోనే వెళ్ళటం జరిగింది. అందువలన బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా కూడా తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకుంటారో అలాంటి వారు క్రమశిక్షణకు అలవాటవుతారు. వారి యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా రావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.